ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చిన పప్పన్నం. చాలా సింపుల్గా చేయొచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పన్నం చేయాలంటే బియ్యం చాలా ఇంపార్టెంట్ కదా. ఐశ్వర్య బియ్యం తీసుకున్నాను. దంపుడు బియ్యం క్వాలిటీతో మనకి బియ్యాన్ని అయితే అందిస్తున్నాను. లాస్ట్ టైం ఇడ్లీ రవ్వ వరి నూక తీసుకున్నాను, క్వాలిటీ చాలా బాగా నచ్చింది, అందుకే రైస్ కూడా తీసుకున్నాను అనమాట. దంపుడు బియ్యంతో పాటు లో జిఐ రైస్ కూడా తీసుకున్నాను. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రైస్ కి కన్వర్ట్ అయిపోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. సింపుల్ గా పప్పన్నం ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు రైస్, అరకప్పు కందిపప్పు, అరకప్పు పెసరపప్పు వేసుకొని మంచిగా కడిగి నానబెట్టాలి 15 నిమిషాల పాటు. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, చిన్న చిన్న కట్ చేసిన వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోని, కరివేపాకుని వేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి పావు స్పూన్ పసుపుని, రుచికి తగినంత ఉప్పుని, కారాన్ని, పావు స్పూన్ గరం మసాలాను వేసుకొని మనం నానబెట్టుకున్న రైస్ ని, పప్పును వేసి మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ వేసి మూత పెట్టేసి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. ఫైనల్ గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. చాలా సింపుల్ గా సూపర్ టేస్టీగా పప్పన్నం అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.